గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండంలో దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకై సంకల్పించుట గురించి చెప్పుకుంటున్నాం. భరతుడు పెద్దల ఎనుమతి గైకొని తన మేనమామ ఇంటికి వెళ్ళుచు పుణ్యపురుషుడు జితేంద్రియుడు అయిన శత్రుఘ్నుని పరమ ప్రీతితో తన వెంట తీసుకుని వెళ్ళెను. భరతుడు తన మేనమామ గృహమున శత్రుఘ్నునితో సహా బంధు మర్యాదలను ఆదర సత్కారములు పొందుచు అతడ హాయిగా నుండెను. యుధాజిత్తు శత్రుఘ్నుని పుత్రవాత్సల్యముతో భరతుని కంటే మిన్నగా లాలించుచుండెను. ఆ ఇరువురు సోదరులను మేనమామ ఇంట తమకు నచ్చిన రీతిగా ఆహార విహారములతో ఆటపాటలతో ఉత్సాహముగా నివసించుచుండిరి. అయినను వారు వార్ధక్యముననున్న తమ తండ్రియగు దశరథ మహారాజును గూర్చి స్మరించుచునేయుండిరి. సత్పుత్ర లాభముతో నిత్య సంతోషిగానున్న దశరథ మహారాజు ఇంద్ర వరుణుల వలెనున్న విడదీయరాని సోదర ప్రేమతోనున్న తన కుమారులకు భరత శత్రుఘ్నులు ఇరువురు దేశాంతరమునందు ఉండుటచే తన చెంత లేకుండుటచే బెంగతో వారిని పదే పదే గుర్తు చేసుకొనుచుండెను. తన శరీరము నుండి ఉత్పన్నములైన 4 చేతుల వలె దశరథునకు పురుష శ్రేష్ఠులైన తన నలుగురు కుమారులను ఎంతయో ప్రీతిపాత్రులు. ఇది అభూతోపమ. ఆయనకు అందరును సమానులే. ఇంద్రాది దేవతలలో జ్యేష్ఠుడైన బ్రహ్మ ఆయన తండ్రియగు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రుడైనట్లే దశరథునకు తన కుమారులలో పెద్దవాడును మహాపరాక్రమశాలియు సద్గుణ సంపన్నుడు అయిన శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు. గర్వోన్మత్తుడైన రావణుని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా నిత్యుడైన శ్రీ మహావిష్ణువు మనుష్యలోకమున శ్రీరాముడై అవతరించెను. దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుని తన తనయునిగా పొందిన అదితివలె కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయిన శ్రీరాముని తన పుత్రునిగా పొందినదై పరమానంద భరితులాయెను. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు, ఇతరులలోని సుగుణములని గ్రహించువాడు, సద్గుణములను బట్టి దశరథుని వంటివాడు. ఇట్టి సాటిలేని సత్పుత్రుని కన్న కౌసల్యాదేవి అదృష్టమే అదృష్టము. రఘురాముడు ప్రశాంత చిత్తుడు, మృదుభాషి, కోపమును మాటని ఎరుగనివాడు. ఇతరులెవ్వరైనను ఎట్టి పురుషోక్తులాడినను వాటిని మాత్రము పట్టించుకొనడు. అంతేకాదు వారితో మృదువుగా అనునయపూర్వకముగా మాట్లాడును. యథార్థముగా అతడు తండ్రిని మించిన తనయుడు. మనస్వి అయిన శ్రీరాముడు ఏ విధముగానైనను ఏ రూపముగానైనను ఎవరి వలనైనను తనకు ఏ కొంచెము ఉపకారము జరిగినను దానిని కొండంతగా భావించి మిక్కిలి సంతోషించెడివాడు. ఎవరి వలన ఎన్నెన్ని అపకారములు జరిగినను వాటిని గూర్చి ఏమాత్రము పట్టించుకొనడి వాడే కాడు. రఘునందనుడు అస్త్రాభ్యాసము చేయునప్పటినుంచి విరామ సమయములందు మాత్రమే గాక ఎల్లవేళలను సదాచార సంపన్నులతోడను జ్ఞాన వృద్ధులతోడను వయోవృద్ధులతోడను ఇంకను ఇతర సజ్జనులతోడను వివిధ విషయముల గూర్చి చర్చించుచుండెడివాడు. రఘునందనుడు ప్రశస్తమైన బుద్ధి గలవాడు. జనులు సుఖపడు విషయమును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించుచుండెడివాడు. అందరితో మృదు మధురముగా మాటాడుచుండెడివాడు. ఎవ్వరినైనను తానే ముందుగా పలకరించుచుండెడివాడు. శత్రువుల విషయమును ప్రియ వచనములనే పలుకుచుండెడివాడు. శరణాగతులను కాపాడుటకై దుష్టులను అణచివేయువాడు. ఎంతటి దుర్మార్గులైనను తనను ఆశ్రయించినచో వారిని క్షమించువాడు. తాను ఎంతటి పరాక్రమశాలి అయినను ఆవంతయు గర్వపడనివాడు. శ్రీరాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యమును పలికెడివాడు కాడు. సకల విద్యా పారంగతుడు. సచ్చీలురకును జ్ఞాన వయోవృద్ధులకును ఎదురేగి వారిని సేవించుచుండువాడు. ప్రజలను వాత్సల్యముతో సంతసింపజేయువాడు. ప్రజలకు ప్రాణతుల్యుడు. దుఃఖితులను చూచినప్పుడు రాముని హృదయము ద్రవించుచుండెడిది. అతడు క్రోధమును జయించినవాడు. వేదజ్ఞులకు ఎదురుగా వెళ్లి వారిని పూజించుచుండెడివారు. దీనులను ఆదుకొనువాడు. సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. నిత్యము నియమనిష్టలను పాటించుచుండెడివాడు. కలలో కూడా పరుల సొత్తును ఏమాత్రము ఆశింపనివాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులకు సహజములైన దయాదాక్షిణ్యములు, శరణాగత రక్షణము, ధర్మైక దృష్టి కలవాడు. దుష్ట నిగ్రహము, ప్రజా పరిపాలనము,
క్షత్రియ ధర్మములను పూర్తిగా పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన కలిగేటి కీర్తి స్వర్గ ఫలదాయకము అని నమ్మి క్షత్రియ ధర్మములను చక్కగా నెరవేర్చువాడు. సదా సద్విచక్షణ గలవాడగుటచే శ్రీరాముడు ద్యూతము మొదలగు వ్యర్థ కార్యముల యందు ఎన్నడును ఆసక్తుడు కాడు. ఎన్నడును ధర్మ విరుద్ధములైన నిష్ఠురోక్తులకు పలికెడివాడు కాడు. లౌకిక వైదిక విషయముల యందు యుక్తి యుక్తముగా మాటాడుటలో అతడు బృహస్పతి వంటివాడు. రఘునందనుడు మానసికముగా, శారీరకముగా చక్కని ఆరోగ్యము కలవాడు. యువకుడు, ప్రశస్తముగా మాటాడువాడు. దృఢగాత్రుడు, దేశకాలములను ఎరింగి అధ్యయనాదులను కొనసాగించెడివాడు. ఒక్కసారి చూసినంత మాత్రముననే లోకమునందలి పురుషుల హృదయములను, అభిప్రాయములను సమగ్రముగా ఎరిగెడివాడు. పరమ సాధువు, అపకారుల ఎడ కూడా సాధుత్వమునే ప్రకటించుడువాడు. సాటిలేని సద్గుణములు గల మహాపురుషుడు. మహారాజ కుమారుడైన శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణములకు పిన్నిది. ఆ సద్గుణముల కారణముగా ఆయన ప్రజలందరికిని మిక్కిలి ప్రేమాస్పదుడు. అంతేకాదు వారికి అతడు బహిప్రాణము. భరతాగ్రజుడైన రఘురాముడు చక్కగా వేదాంగములను శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. సమావర్తనాది వ్రతములను ఆచరించినవాడు. శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఇతర ధనుర్ధారుల కంటే దశరథుడే మిన్న కాగా శ్రీరాముడు ఆయనను మించినవాడు. ఇట్లి కళంకములను లేనివాడొకటచే శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమ మాతృపితృ వంశములకు ప్రీతికరమైనవాడు. మిక్కిలి క్షోభపడవలసిన పరిస్థితుల యందును ఏమాత్రము తొణకనివాడు. అతి క్లిష్ట స్థితిలోనూ సత్యమునకు కట్టుబడియుండువాడు. ఋజువర్తనముచే దేవతలకును ఆరాధ్యుడు. ధర్మార్థ విషయముల యందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తముల కడ సుశిక్షితుడు. ధర్మశాస్త్రములలో పేర్కొనబడిన రీతిగా ధర్మార్థ కామతత్వములను లోతుగా నెరింగి ఆయా సమయముల యందు వాటిని ఆచరించువాడు. గ్రహించిన విషయములను మరువనివాడు. అనుక్షణము వికసించు ప్రతిభ గలవాడు. లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు. వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినాడు. రఘునందనుడు వినయశీలుడు. తన మనస్సులోని అభిప్రాయములను ముఖ కవళికలలో బయటపడనియ్యనివాడు. రహస్యాలోచనలను సమయము వచ్చు వరకు గూఢముగా నుంచువాడు. సమర్థులైన మంత్రులను కలిగియున్నవాడు. ఆయన కోపము గాని సంతోషము గాని సత్ఫలములనే ఇచ్చుచుండును. సమయోచితముగా పాత్రులకే దానము చేయువాడు. ధనమును న్యాయముగా సమకూర్చువాడు. శ్రీరాముడు మాతాపితరుల యందును గురువుల ఎడల నిశ్చల భక్తి గలవాడు. ఆయన ప్రజ్ఞ సాటిలేనిది. దుర్జనులను దరిచెయ్యనీయనివాడు. సత్ప్రసంగములకు నెలవు. సోమరితనము గాని ఏమరుపాటు గాని లేనివాడు. లోకము ఇతరుల లోపములను మాత్రమే గుర్తించును. రాముడైతే తన లోపములను కూడా గుర్తించును. రఘురాముడు సర్వశాస్త్ర కోవిదుడు, కృతజ్ఞుడు. ఏ విధముగానైనను ఏ కొంచెమైనను తనకు ఉపకారము జరిగినచో దానిని మరువనివాడు. చూచినంత మాత్రముననే సాధువులను అసాధువులను సులభముగా గుర్తించువాడు. శాస్త్ర మర్యాదను అనుసరించి మిత్రులు మొదలగు వారిని స్వీకరించువాడు. పిదప తగు విధముగా వారిని ఆదుకొనువాడు. సజ్జనులను దరి చేర్చుకొనుటలోను వారికి తోడ్పడుట యందును శ్రీరాముడు కుశలుడు. సమయమెరిగి దుర్జనులను శిక్షించువాడు. న్యాయసమ్మతముగా ప్రజలను నొప్పింపక పువ్వుల నుండి తుమ్మెద తేనెను గ్రహించునట్లు వారి నుండి కోశాగారమునకు ధనమును సమకూర్చువాడు. శాస్త్ర ప్రకారము ఆ ధనమును సముచితముగా వ్యయమునర్చువాడు. సకల శాస్త్రముల యందును సంస్కృతాభిభాషల యందు గల కావ్య నాటకాలంకారముల యందును రఘువరుడు కోవిదుడు. ధర్మబద్ధముగా ఆర్జించిన అర్థము పరిధిలో సుఖమును కోరుకున్నవాడు. కర్తవ్య కార్యముల యందు అలసత్వమునకు తావు ఇచ్చడివాడు కాడు. శ్రీరాముడు మనోరంజకములైన సంగీత చిత్రకళల యందును వీణా వేణు మృదంగ తాళ విద్యల యందును ఆరితేరినవాడు. ధనమును క్రమ పద్ధతిననుసరించి సద్వినియోగము చెయ్యుట తెలిసినవాడు. ఏనుగులను గుర్రములను అధిరోహించుట, అదుపు చెయ్యుట, వాటికి శిక్షణ ఇచ్చుట ఎరిగినవాడు. రఘునందనుడు ధనుర్వేద రహస్యములను బాగుగా తెలిసినవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, సాటిలేని యోధుడైన అధిరథులచే పూజింపబడువాడు. స్వయముగా తానే శత్రుసేనలకు ఎదురుగా వెళ్ళి ముందు భాగమున నిలిచి వారిని దెబ్బతీసెడివాడు.
శత్రువులకంతు పట్టని వ్యూహ రచనలను చేసి తన సేనలను కాపాడువాడు. యుద్ధరంగమున క్రోధ పరవశులైయున్న సురాసురులకు సైతము ఎదిరింప శక్యనిగాని కానివాడు. శ్రీరాముడు అసూయ లేనివాడు, కోపమునకు లోను కానివాడు, గర్వము లేనివాడు, మాత్సర్యమును ఎరుగనివాడు, ఇట్టి వారిని ఏమాత్రము అవమానింపనివాడు, సత్వరజస్తమో గుణములకు అతీతుడు, శుద్ధ సత్వ స్వభావుడు. ఆ దశరథ మహారాజు రాజకుమారుడు ఇట్టి ఉత్తమోత్తమ గుణములను కలిగియున్నందున సమస్త ప్రజలకును అంతే కాదు ముల్లోకములకును పూజ్యుడు. అతడు క్షమాగుణమున భూదేవి ఎంతటివాడు, బుద్ధి వైభవమున బృహస్పతి, పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. శ్రీరాముడు సహజ సుందరుడు. ఇంకను ఆయన ఉన్నత గుణములు తల్లిదండ్రులకు మాత్రమే కాక సకల జనులకును ప్రీతిపాత్రములు, మనోహరములు. అట్లు సద్గుణములతో అందచందములతో అలరారడి ఆ మహారాజసుతుడు సహస్ర కిరణములతో ప్రకాశించు సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఇట్లు సద్గుణ సంపన్నుడును, ఆశ్రితులను రక్షించుటయ్యే వ్రతముగా కలవాడును, మొక్కవోని పరాక్రమము గలవాడును, దిక్పాలకుల వలె అందరినీ ఆదుకొనుచుండువాడును అయిన రఘువరుడు తమకు ప్రభువు కావలనని భూలోక ప్రజలందరును కోరుకొనుచుండిరి. ఈ విధముగా సాటిలేని అనేక శుభలక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముని చూచి శత్రుభయంకరుడైన దశరథుడు ఇట్లు ఆలోచింపసాగెను. వయోవృద్ధుడను జ్ఞానవృద్ధుడను అయిన దశరథ మహారాజునకు నేను జీవించి ఉండగనే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంత బాగుండును, అది చూచి నేను సంతోషింతును కదా అని కోరిక కలిగెను. నా ప్రియపుత్రుడైన రాముని రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూడగలను కదా అను గాఢమైన కాంక్ష దశరథుని హృదయమున నిరంతరము మెదులుచుండెను. శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికై పాటుబడువాడు, సకల ప్రాణుల ఎడ కృపజూపువాడు, వర్షించు మేఘము వలె జనుల సంతాపమును రూపుమాపువాడు. వారికి నా కంటెను అతడు ఎక్కువగా ప్రతిపాత్రుడు. పరాక్రమమున ఇంద్రియముల వంటివాడు, బుద్ధికి బృహస్పతి, మీరునగ ధీరుడు, సద్గుణములచే నన్ను మించినవాడు. అట్టి నా కుమారుడు ఈ సమస్త భూమండలమునకును రాజు కాగా నేను ఈ వయస్సులో చూచి స్వర్గ సుఖములను పొందెదను. శ్రీరామునిలోని విశిష్ట గుణములు అసంఖ్యాకములు, అవి లోకోత్తరములు. ఈ విధముగా ఆయా మహోన్నత గుణములు కాగడా పెట్టి వెతికినను ఇతర రాజులలో కనపడవు. ఇంతవరకును పేర్కొనబడినవి గాక ఇంకను స్వాభావికములైన పెక్కు కళ్యాణ గుణములకు కుదురైనవాడు అతడు. అట్టి శుభలక్షణ సంపన్నుడైన కుమారుని చూచి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచన వచ్చి శ్రీరాముని యువరాజును చేయుటకై నిశ్చయించెను. ఆకాశమునందును అంతరిక్షమునందును భూమిపైనను సంభవించు చున్న మిక్కిలి భయంకరములైన ఉత్పాతములను గూర్చియు, తన శరీరముపై ప్రభావమును చూపుచున్న ముసలితనమును గూర్చియు ప్రజ్ఞాశాలి అయిన దశరథుడు మంత్రులతో ప్రస్తావించెను. పున్నమి నాటి చంద్రుని వలె లోకమునకు ఆహ్లాదకరుడును మిక్కిలి బుద్ధిశాలియు అగు శ్రీరాముడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయన పైన వారికి గల ప్రేమాభిమానములు అపారములు. ఈ పరిస్థితుల్లో నా సంతాపమును తొలగించునవి. కావున శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుట సమంజసమే అని దశరథుడు భావించెను. ప్రజలకు సుఖ సంతోషములు గూర్చుచు వారిని రక్షించుట రాజధర్మము. అట్టి ధర్మము నెరిగిన దశరథుడు వయోవృద్ధుడైన తనకు మాత్రమే గాక ప్రజలకును హితమును గూర్చుటకై, ప్రియమును కలిగించుటకై నవ యువకుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకు ఇది సరి అయిన సమయం అని భావించి అందులకై త్వరపడసాగెను. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను, ఆయా ప్రదేశముల నుండి జానపదులను, దేశమున గల ప్రముఖులను, సామంతరాజులను వేర్వేరుగా రప్పించెను. వ్యవధి తక్కువగా నుండుటచే దూరతీరములనున్న భరతుని మాతామహుడైన కేకయ ప్రభువును, శ్రీరామునకు మామయైన జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు. క్రమముగా వారు ఈ శుభవార్తను ఆనందింతురు అని భావించి అతడు అట్లు చేసెను. ఆహ్వానముపై అయోధ్యకు విచ్చేసిన వారందరికిని దశరథుడు తగిన విడిది గృహములను ఏర్పాటు చేసెను. వారిని వివిధాభరణములతో సత్కరించెను. అలంకృతుడైన దశరథుడు బ్రహ్మదేవుడు ప్రజలను వలె ఆహుతులను దర్శించెను. అంతట శత్రుభయంకరుడైన ఆ దశరథ నరపతి సభలో ఆసీనుడైన పిమ్మట ప్రజారంజకులైన తక్కిన రాజులందరూ సభలో ప్రవేశించి ఆసనములను అలంకరించిరి.
దశరథునిచే వివిధ ప్రదేశములలో నియమితులైన ఆ సామంత రాజులు తమకై ఏర్పాటు చెయ్యబడిన ఆసనములపై మహారాజునకు అభిముఖముగా కూర్చుండిరి. దశరథుని నుండి సముచితమైన అతిథి సత్కారములను పొందిన వినయశీలురగు సామంత రాజులు, వివిధ నగరములకు చెందిన పురప్రముఖులు, జానపదులు రాజుగారు నుడివిడి వచనములను సావధానముగా ఆలకించుటకై ఆయనకు చేరువగా చుట్టూను జేరి కూర్చుండిరి. అప్పుడా మహారాజు దేవతలచే పరివృతుడైన సకలైశ్వర్య సంపన్నుడకు దేవేంద్రుని వలె విరాజిల్లెను.